హలో హాయ్ వెల్కమ్ టు చైతన్య సాయి యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజైతే మళ్ళొక చిన్న వీడియోతోటి మీ ముందుకొచ్చా. ఏంటంటే చాలా హెల్దీ ప్రోటీన్స్ ఫుడ్, ఫైబర్ అన్నీ ఆల్ మిక్స్డ్ అన్నమాట. ఈ రెసిపీ ఏంటంటే ఫస్ట్ మీరు చూడండి. చూసే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటారో చైతన్య సాయి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే పోపు రెడీ చేసుకోవాలి. అల్లం, ఎల్లిగడ్డ, ఆనియన్, పచ్చిమిర్చి అన్ని నూనెలో మంచిగా పోపు రెడీ చేసుకున్న తర్వాత ఫైన్ చాపింగ్ చేసుకున్నటువంటి బీన్స్, మంచిగా ఫైన్ చాపింగ్ చేసుకున్నటువంటి రాడిష్, ఫైన్ చాపింగ్ చేసిన టమాటో, అన్ని ఇంగ్రీడియంట్స్ వెజిటేబుల్స్ అన్నీ చక్కగా కొంచెం తగినంత సాల్ట్ వేసి మంచిగా మగ్గియాలి. పసుపు వేసి అల్లం ఎల్లిగడ్డ వేసిన తర్వాత సో ఇలా మగ్గిపోయిన తర్వాత నేనైతే ఫస్ట్ బీన్స్ వేసిన, తర్వాత క్యారెట్ వేసిన, తర్వాత టమాటోస్ వేసిన. సో మంచిగా సాల్ట్ వేసి మగ్గిస్తున్నా. సో కొంచెం ఒక 50% సాల్ట్ వేస్తున్నాం కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. ఆ తర్వాత కారము, ధనియా పౌడరు, మనం ఇంట్లో ఉన్నదంటే కాజు పేస్టు, ఇంట్లో ఉంటే కనుక కుడక పౌడరు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. నేనైతే కాజు పేస్ట్, కుడక పౌడర్ అయితే వేయలేదు, జస్ట్ ధనియా పౌడర్ అయితే వేసేసిన, ఉప్పు కారం కూడా వేసేసిన. మంచిగా ఉడకాల, ఫైన్గా ఉడికియాలి. ఆ తర్వాత స్పెషల్ రెసిపీ అన్నమాట, స్పెషల్ డిష్. ఇవి ఈ సీడ్స్ రాజ్మా సీడ్స్. ఈ సీడ్స్ని ఫస్ట్ ఒక 5-6 అవర్స్ బిఫోర్ నానబెట్టుకున్న తర్వాత మంచిగా కుకింగ్ చేసుకోవాలి. ఉడికిపోయిన తర్వాత కర్రీలో వేసేసుకున్న, అంతే సింపుల్. ఈ విధంగా ఇంకొక 10 మినిట్స్ మంచిగా కుక్ చేయాలి. రాజ్మాకి ఉప్పు, కారం, మసాలా కూడా మంచిగా పట్టాలి. సో ఎంతో హెల్దీ ఫుడ్ అన్నమాట. ఇందులో ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉన్నాయి. క్యారెట్, రాజ్మా, బీన్స్, రాడిష్, టమాటో, ధనియా పౌడర్, జీలకర్ర అన్నీ వేసేసిన. సో చక్కగా ఉడుకుతుంది. ఆయిల్ ఫామ్ అయిపోయింది చూడండి. ఇట్లా ఆయిల్ ఫామ్ అయిందంటే ఆల్మోస్ట్ కుకింగ్ ఇంకా లాస్ట్ 5 మినిట్స్లో ఉంది అని మనకు అదొక ఐడెంటిఫై అన్నమాట. సో చేతి నిండా ఎంత కొత్తిమీర ఉంటే అంత కొత్తిమీర, గుప్పెడు కొత్తిమీర అయితే ఫైన్గా చాపింగ్ చేసి వేసేసిన. సో మనకు ఇది రోటీలో తినొచ్చు, రైస్లో తినొచ్చు. మనకు టైట్గా కర్రీ గ్రేవీ లాగా కావాలంటే గ్రేవీ లాగా చేయొచ్చు, కొంచెం లూజ్గా రైస్కి కావాలంటే లూజ్గా కూడా ప్రిపేర్ చేయొచ్చు. సో నేనైతే వైట్ రైస్లో కాస్త లూజ్గా చేసేసిన. సో ఇప్పుడు అమ్మమ్మ అన్నమాట, హస్బెండ్కి నానమ్మ, ఈమెకైతే ఈ ఫుడ్ అయితే ఇచ్చిన. ఎలా ఉందో టేస్ట్ చేయమని చెప్తున్నా. సో బాగానే ఉంది, కొంచెం ఉప్పు తక్కువ పడ్డది, కొంచెం ఉప్పు చూసుకొని కొంచెం అంత వేసుకోండి మీరు చూసుకోండి అని చెప్పేసింది. అంతే అండి.